సంతోషించదగ్గ విషయము. ప్రతి సంవత్సరం 10 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహం పెట్టి ఈ రోజుకు 43 సంవత్సరాలైంది. 43 సంవత్సరాల నుంచి కూడా ఈ గూడెంలో ప్రతిసారి మీటింగ్లు జరుగుతున్నాయి. మరి ఎలక్షన్ కోడ్ అనే ఉద్దేశంతో ఈ ఎలక్షన్ కోడ్తో మీటింగ్ జరగకపోవడం చాలా శోచనీయం. ఎందుకంటే రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రతి వాళ్ళ ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తాయి. మరి బాబాసాహెబ్ యొక్క రాజ్యాంగాన్ని రచించి ఆయన ఇచ్చిన ఓటు హక్కులను వినియోగించుకుంటూ మరి ఆయనను స్మరించుకోవడానికి కూడా వీళ్ళని ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ ఎలక్షన్ కోడ్ దేని గురించి పెడుతుంది? ఎలక్షన్ కోడ్ రాజకీయాలను విలువకండి. మీరు ఆయన యొక్క ఘనంగా ఆయనకు నివాళులు అర్పించే కార్యక్రమాన్ని కూడా చేయకపోవడం అంటే ఈ ఎలక్షన్ కోడ్ ఆలోచించాలి. ఎలక్షన్ టీం ఆలోచించాలి. ఎలక్షన్ టీం అంటే ఇలా మాట్లాడడానికి రాజకీయాలు ఎవరు మాట్లాడరు. అంబేద్కర్ యొక్క జీవిత చరిత్రలు చెప్తారు. ఆయన చేసిన ఆయన దళించుకుంటూ అందరి బడుగు బలహీన వర్గాలందరికీ ఆయన చేసిన ఈ రోజు ఆయన ఓటక్కు గురించి ఎంత కష్టపడ్డాడు, ఎవరెవరు ఎన్ని రకాల ఇది చేసినా కూడా ప్రతి మనిషికి జీవిస్తున్న ప్రతి మనిషికి ఓటక్కు కల్పించడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించుడు. మరి అలాంటి అప్పుడు ఈ మీటింగులు పెట్టుకోకూడదు అని చెప్పేసి తీసిరోజు తప్పు అని చెప్పేసి మేము సవినయంగా ఖండిస్తున్నాము. జై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈనాటి కార్యక్రమానికి అందరూ యూత్ అంతా ఆర్గనైజ్ అయ్యి వచ్చినందుకు వాళ్ళందరూ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ కార్యక్రమాన్ని ఇట్లనే కొనసాగించాలని మా జగన్తో మరొక్కసారి కోరుతున్నాము. అందరూ కూడా సాయంకాలము మరి ఇప్పుడు 10 గంటలకి అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ ఉందో హిందీ బజార్కు అందరూ అటెండ్ కావాలని చెప్పేసి మనం చేస్తున్నాము. అదే రకంగా 4:30 గంటలకు పిఎస్ఆర్ గార్డెన్ నుంచి పెద్ద భారీ ప్రొసిషన్తో ఇక్కడి వరకు ప్రొసిషన్ చాలా వేల మందితో మొత్తం టోటల్ మండలు జిల్లా లెవెల్లో ఉన్న కార్యకర్తలు అందరూ విచ్చేస్తున్నారు. కాబట్టి దయచేసి అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకున్నాం. జై భీమ్. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా రన్ ఫర్ అంబేద్కర్ క్యాష్ ఫ్రీ ఇండియా పేరుతో ప్రతి సంవత్సరం లాగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా దీని ముఖ్య ఉద్దేశం అంబేద్కర్ ఈ దేశం కోసం చేసిన త్యాగాల విషయం కావచ్చు, ఆయన చేసిన మరి మంచి పనుల విషయం కావచ్చు, ఈ బడుగు బరుగుల వర్గాలకు ఆయన అందించిన ఫలాల విషయంలో నేటి యువతకు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలనే ఉద్దేశంతో మరి ఈ రన్ను ప్రారంభించడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగే మరి ఈసారి కూడా అందరూ యువకంతా పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు చేస్తూ, ముఖ్యంగా నేటి యువత మరి ఆయన 60-70 ఏళ్ల కిందనే ఇంత పెద్ద ఎత్తున రాజ్యాంగాన్ని రాసి మనందరికీ కూడా ఈ ఫలాలను అందిస్తున్నారు. ఇలా తెల్ల బట్టలు వేసుకొని ఇంత దర్జాగా వచ్చి ఈ రోడ్డు మీద ఈ చౌరస్తాలో నిలబడడం అంటే ఆయన పుణ్యం. కాబట్టి ఆయనను స్మరించుకుంటూ మరి నేటి యువత ఆయన ఆదర్శంగా తీసుకొని ముందుకు వాళ్ళని తెలియజేస్తూ, అదేవిధంగా సాయంత్రం జరిగే భారీ ర్యాలీని కూడా మరి చౌరస్తా నుండి ఇక్కడి వరకు దాన్ని కూడా పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని యువతకు అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుస్తూ ఈ కార్యక్రమం ఇంతతో ముగుస్తుంది.